సీఎం గారు ఫుట్బాల్ ఆడాలన్నా సింగరేణి నిధులే, సీఎం గారు కొడంగల్లో చిన్న నల్ల ఇప్పాలన్నా సింగరేణి నిధులే. అంత దూరం పోతున్నాయి. పోనీ కొడంగల్ కంటే ప్రజలకు అనుకోవచ్చు, ఈయన టైంపాస్కి ఫుట్బాల్ ఆడడానికి మన సింగరేణి నిధులు వాడడం అన్నది చాలా దారుణం. సింగరేణి నిధులు, సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వాడాలి. అవసరమైతే అక్కడో ఇక్కడో 20% తెలంగాణ వ్యాప్తంగా వాడినా మెజారిటీ నిధులు సింగరేణిలోనే వాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇంకొక ముచ్చట మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మంచిర్యాల జిల్లా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇక్కడ ప్రజలు. ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకొక పక్క వివేక్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వినోద్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వంశీ వెంకటస్వామి గారు. అంటే రెండే కుటుంబాల, ప్రేమ్ సాగర్ రావు గారు ఒకటి, వెంకటస్వామి గారి కుటుంబం ఒకటి. వారి చేతుల మీరు మొత్తం మంచిర్యాలను పెట్టిరు. ఇలా ఏం జరుగుతుంది, మన మంచిర్యాలలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఓసీపీలో కావచ్చు, ఇందారం ఓసీపీలో కావచ్చు, మందమర్రి ఓసీపీలో కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు 20,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అదే పక్కనున్న గోదావరి కన్ల, రామగుండంలో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 25,000 రూపాయలు వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలేమో కొట్లాడి 25,000 ఇప్పించుకుంటారు. వాళ్ళేం సక్కనోళ్ళు అని చెప్తలేను, వాళ్ళు చేసే దందాలు కూడా చెప్తా ఆడిపోయినాక. కానీ అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం 25,000 రూపాయలని కొట్లాడి ఇప్పించుకుంటారు ఎమ్మెల్యేలు. ఇక్కడ మాత్రం ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వినోద్ గారు కానీ, వివేక్ గారు కానీ కంప్లీట్గా గాలికి వదిలేసి 20,000 మాత్రం ఇస్తున్నారు. నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, శ్రీరాంపూర్ ఓసీపీలో, ఇందారం ఓసీపీలో, మందమరి ఓసీపీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా 25,000 జీతాలు ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. తాళ్ళపల్లి అని ఒక గ్రామం ఉంటుంది, ఓసీపీ కోసం భూములు ఇచ్చేసారు. ఇంతవరకు అక్కడ వాళ్లకు కాంపన్సేషన్ రాలేదు. సింగరేణి రూల్స్ ప్రకారం ఏంది, ఒక గుంట జాగా నువ్వు సింగరేణికి ఇచ్చినా కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మరి తాళ్ళపల్లి గ్రామస్తులు ఏం పాపం చేసిరు? ఎంపీ గారిని, మరి వెంకటస్వామి గారి కుటుంబాన్ని, ప్రేమ్ సాగర్ రావు గారిని డిమాండ్ చేస్తున్నా. తాళ్ళపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకు, అక్కడనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు కూడా ఖచ్చితంగా బెనిఫిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇక అదేవిధంగా మన జైపూర్లో ఒక ఎస్టీటీపీ ఉన్నది, ఇంకొక ఓసీపీ కూడా ఉన్నది అక్కడనే పక్కకు, ఓపెన్ కాస్ట్ మైన్. అక్కడ 2 దగ్గరలో ఎంత అన్యాయం అంటే, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆడ ఉన్నారు, వాళ్ళకేమో ఎక్కువ జీతాలు, మన తెలంగాణ వాళ్ళకేమో తక్కువ జీతాలు. ఎందుకోసం ఇట్లా? ఇంత గొప్ప ఘనమైనటువంటి అందరు మినిస్టర్లు ఉన్నారు కాబట్టి అంత తక్కువ ఇస్తున్నారా? దయచేసి దీని మీద ఇమీడియట్గా మా వివేకన్న లేబర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి శ్రద్ధ పెట్టాలని చెప్పి వారిని నేను కోరుతా ఉన్నా. జైపూర్లో ఒక కొత్త పవర్ ప్లాంట్ వస్తూ ఉంది 800 మెగావాట్లతోని. దాంట్లో ఖచ్చితంగా స్థానికులకే మరి అవకాశం ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే, మన గొప్ప వాళ్ళు ఉన్నటువంటి జిల్లాలో కనీసం అయ్యప్ప స్వామి భక్తుల కోసం కూడా మంచిర్యాలలో రైలు ఆగేటటువంటి పరిస్థితి లేదు. పదే కోరిండ్రు ఇక్కడ వాళ్ళు, ఏంది కనీసం పుణ్యక్షేత్రాలకు పోయే రైలన్నా మంచిర్యాల ఆపండి అంటే ఆపేటటువంటి పరిస్థితి లేదు. ఆపాలి అని చెప్పి నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మంచిర్యాలకు మీకు అందరికీ తెలుసు, పత్రికా మిత్రులకు, ఒక పక్క గోదావరి, ఇంకో పక్క వాగు మూసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో కరకట్ట కడతామని చెప్పారు రోళ్ల వాగు మీద. కానీ ఇంతవరకు కూడా 250 కోట్లు ఖతమైనాయి కానీ కరకట్టలు పూర్తి కాలేదు. వానాకాలం వస్తే మంచిర్యాల పట్టణ ప్రజలు వరద ముప్పు ఉంటుంది కాబట్టి దాని విషయం ఏమైందో ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే గారి గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ఆయన గుండాగిరి రోజుకు పెరిగిపోతున్నది. బుల్డోజర్ పట్టుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎవరొక్కరు వేరే పార్టీ కండువ కప్పుకుంటే వాళ్ళని బెదిరించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంచిర్యాల ఎమ్మెల్యే గారు, ఎల్లకాలం ఎవరిది కూడా నడవదు. ఇవాళ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారంటే రేపు ఉంటారన్న గ్యారంటీ లేదు. మీకు మాత్రం తెలియజేస్తూ ఉన్నాం, గుండాగిరిని బంద్ చేసుకోండి. మీ ఇంటి కోసం 4 లేన్ల రోడ్లు, బ్రిడ్జిలు వేసుకోవడం బంద్ చేసుకోండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేయండి. ఎవరైతే వేరే రాజకీయ పార్టీలు ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడము, మాట్లాడితే కేసులు పెట్టడము, ఇవి తగ్గించుకోండి. మీరు కాదు, మీ సోనియమ్మను, మీ రాహుల్ గాంధీ గారిని ఎదిరించే మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఇటువంటి గుండాగిరి చేస్తే మాత్రం రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి, మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతా ఉన్నది. అద్వితీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతాం. మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమను పొందుతాం. 3 మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, 3 నియోజకవర్గాల్లో తెలంగాణ రక్షణ సేన జెండాను కూడా ఎగిరేయబోతా ఉన్నామని ప్రజలందరికీ మీ ప్రేమను ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే మైన్యూట్గా ప్రతి ఒక్క అంశం వాటి మీద పనిచేస్తాం.
ఇవాళ జెండా గద్దెలు ఎగిరేసుకొని చాలా చోట్ల కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటున్నాం. అంతే వేడితోని